ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అట్ ఇన్ తెలుగు. యూపీఎస్సీ సిడిఎస్కి మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే కనుక వీలైనంత తొందరగా అప్లై అయితే చేసుకోండి. ఇంకా ఎక్కువ రోజుల సమయం అయితే లేదు, ఇంచుమించు ఇంకొక వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఎందుకంటే దీనికి లాస్ట్లో సర్వర్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది. దీని గురించి తెలియకపోతే కనుక ఒకసారి షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను, సో జాగ్రత్తగా ఉండండి. ఇది మనకు ఆర్మీలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు అన్నమాట. సిడిఎస్ అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్. ఎవరైతే ఆర్మీలో ఆఫీసర్ హోదాలో ఉద్యోగం సాధించాలి అనుకుంటే వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. సో దీన్ని యూపీఎస్సీ అయితే భర్తీ అయితే చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి కొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మొత్తంగా వేకెన్సీ చూసుకున్నట్టయితే 457 వేకెన్సీ వస్తున్నాయి. దీనికి మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి రీసెంట్గా డిసెంబర్ 11వ డేట్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 31 వరకు ఉంది. దీనికి సంబంధించి మొదటగా మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి కూడా ఏప్రిల్ 13వ డేట్ నాడు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఈ ఇయర్కి 2 సార్లు నోటిఫికేషన్ వస్తుంది. సిడిఎస్ 1 అని, అదేవిధంగా నవంబర్ మూమెంట్లో సిడిఎస్ 2 అని చెప్పేసి 2 నోటిఫికేషన్స్ అయితే మనకు రిలీజ్ అయితే దీనికి అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 200, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ ఎవరికి కూడా అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూద్దామండి. ఫస్ట్ అయితే మనకి ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ నుంచి 100 వేకెన్సీలు, ఇండియన్ నావల్ అకాడమీ 32, ఎయిర్ ఫోర్స్ అకాడమీ 32 వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటు ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ, ఇది మెన్కు సంబంధించి 275, అదేవిధంగా ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ఉమెన్కు సంబంధించి 18 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ రకంగా మీ యొక్క క్వాలిఫికేషన్ని బట్టి వీటిని భర్తీ అయితే చేస్తారు. మొత్తంగా 457 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూద్దాము. దానికంటే ముందు ఏజ్ లిమిట్ అయితే చూద్దాము. అయితే ఇండియన్ మిలిటరీ అకాడమీ ఐఎంఏ ఉందో దీనికి డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే 2 జనవరి 2002 తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. 1 జనవరి 2000 లోపు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్న జాగ్రత్తగా ఉండండి. 2 జనవరి 2002 తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. 1 జనవరి 2007 లోపు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టయితే మీరు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఇండియన్ నావల్ అకాడమీ చూసుకున్నట్టయితే దీనికి కూడా 2 జనవరి 2002 తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అదేవిధంగా 1 జనవరి 2007 లోపు ఉండాలి. ఇది సేమ్, ఈ రెండింటికి సేమే ఉంటుంది. అదేవిధంగా వీటికి కేవలం మేల్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మేల్ వాళ్ళు మాత్రమే ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీకి అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు ఎయిర్ ఫోర్స్ అకాడమీ చూసుకున్నట్టయితే ఎయిర్ ఫోర్స్కి వచ్చేసి 20 నుంచి 24 సంవత్సరాల ఏజ్. డేట్ ఆఫ్ బర్త్ కనుక చూసుకున్నట్టయితే 2 జనవరి 2002 నుంచి 1 జనవరి 2006 లోపు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. ఇది మాత్రం మర్చిపోకండి, ఓకేనా. అదేవిధంగా ఎవరి దగ్గర అయితే కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళకి వచ్చేసి రిలాక్సేషన్ ఉంటుంది 26 వరకు. 2 జనవరి 2000 నుండి 1 జనవరి 2006 లోపు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. అదేవిధంగా ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఓటీఏ అని చెప్పేసి పిలుస్తారు. ఇందులో మేల్కి కనుక చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ బర్త్ 2 జనవరి 2001 నుండి 1 జనవరి 2007 లోపు ఉండాలి. అదేవిధంగా ఉమెన్కి చూసుకున్నప్పుడు దీనికి కూడా డేట్ ఆఫ్ బర్త్ అంతే అండి. సో ఇదొక విషయం అయితే గమనించండి. ఈ రకంగా ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. మరి క్వాలిఫికేషన్ ఒకసారి చూద్దాము. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ చూసుకున్నట్లయితే డిగ్రీ ఉండాలి. ఏదైనా ఒక డిగ్రీ పాస్ ఉంటే సరిపోతుంది. బీటెక్ అయినా నార్మల్ డిగ్రీ అయినా ఏం కాదు. అదేవిధంగా నావల్ అకాడమీ ఏదైతే ఉందో, నావీ ఏదైతే ఉందో దానికి ఇంజనీరింగ్లో బీటెక్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ వింగ్ ఏదైతే ఉందో దీనికి నార్మల్ డిగ్రీ ఉన్న బీటెక్ ఉన్న ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇంటర్లో కంపల్సరీ ఎంపీసీ గ్రూప్ చదివి ఉండాలి. అంటే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ మీరు చదివైతే ఉండాలి దీనికి. అదేవిధంగా ఏదైతే ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ఓటీఏ ఉందో దానికి కూడా నార్మల్ డిగ్రీ ఉన్నా కూడా సరిపోతుంది. ఇది ఒక విషయం అయితే గమనించండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ముందుగా ఎగ్జామ్ ఉంటుందండి. ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ వచ్చేసి మీకు ఎస్ఎస్బి అయితే కండక్ట్ చేస్తుంది. ఈ ఎగ్జామ్ అనేది చాలా టఫ్గా ఉండేటటువంటి ప్రోగ్రాము. కాబట్టి చాలా మంది ఎగ్జామ్లో క్వాలిఫై అయినా కూడా ఈ ఇంటర్వ్యూకి వచ్చేసరికంటే జాబ్ని మిస్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఇంటర్వ్యూ కూడా చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఏదైతే మిలిటరీ అకాడమీ, నావీ, ఎయిర్ ఫోర్స్ ఉందో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ రకంగా అయితే ఉంటుంది. ఇంగ్లీష్ నుంచి మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, జీకే నుంచి 100 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి దానికి 2 గంటల సమయం అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఓటీఏ అంటే ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ నుంచి 100 క్వశ్చన్లు, జీకే నుంచి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇదో క్వశ్చన్ అయితే గమనించండి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం కావాలి అనుకుంటే కనుక మీకు ఇక్కడ లింక్స్ పెట్టాను, అఫీషియల్ నోటిఫికేషన్ లింక్స్ కూడా పెట్టాను. మీరు అప్లై చేయాలనుకుంటే కూడా ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్. చాలా మందికి డౌట్ ఉంటుంది, బ్రో దీనికి హైట్ ఎంత ఉంటుందని చెప్పేసి. 157 సెంటీమీటర్ల హైట్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబులే అవుతారు. ఇదన్నమాట.
దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. అదేవిధంగా మీరు ఇంకా అప్లై చేయకపోతే అప్లై అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. వీలైతే అప్లికేషన్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను.